అసలు హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేయడానికి టిప్స్ అని అంటున్నారు కదా మీరు. టిప్స్ కూడా అవసరం లేదండి. ఒక టిప్ చెప్తాను నేను. TIP టిప్. T అంటే టెక్నిక్స్, I అంటే ఇంట్రెస్ట్, P అంటే ప్రాక్టీస్. ఈ చేతి రాత అనేది ఒక సబ్జెక్ట్ కాదు, ఇది ఒక స్కిల్, ఇది ఒక నైపుణ్యం. మనం పుట్టినప్పుడు నడవగలిగే వాళ్ళం కాదు, మెల్లగా నడవడం నేర్చుకున్నాం. తినగలిగే వాళ్ళం కాదు, తినడం నేర్చుకున్నాం. నేను దీని మీద అభ్యాసం చేశాను. అసలు ఎలాగ పిల్లలు నడవడం నేర్చుకుంటున్నారు, తినడం నేర్చుకుంటున్నారు, మాట్లాడడం నేర్చుకుంటున్నారు అని చూస్తే దానికి సమాధానం కూడా టిప్. అమ్మో, అన్నయ్యో, నాన్నో, పెద్దవాళ్ళు ఎవరో టెక్నిక్స్ చెప్తున్నారు, చాలా చాలా మంచి టెక్నిక్స్ చెప్తున్నారు. వీళ్ళకి విపరీతమైన ఇంట్రెస్ట్ ఉంది, క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేశారు, అందుకే ఈ నైపుణ్యాలన్నీ వచ్చేసాయి. ఒక్కవేళ మీ చేతి రాత సరిగ్గా లేకపోతే మీరు ఖచ్చితంగా చెక్ చేసుకోవచ్చు, టెక్నిక్స్లోనో, ఇంట్రెస్ట్లోనో, ప్రాక్టీస్లోనో లోపం జరుగుతోంది. మీకు సరైన టెక్నిక్స్ అయినా ఇచ్చి ఉండకపోవచ్చు, లేదా మీకు దానికి సరిగ్గా అవగాహన, ఇంట్రెస్ట్ వచ్చి ఉండకపోవచ్చు, లేదా మీరు మాట్లాడడంలో, తినడంలో చూపించినంత ప్రాక్టీస్ దీంట్లో చూపించి ఉండకపోవచ్చు. వీటి మూడింటిని జస్టిఫై చేసుకుంటే ఎవరైనా ఖచ్చితంగా హ్యాండ్ రైటింగ్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు.